హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు చెప్పబోయేది జొన్న పిండి తోటి ఉప్పుడు పిండి ఎలా చేయాలో చూపిస్తాను. చూడండి, 10 పచ్చిమిర్చి తీసుకున్నాను, నేను 2 ఆనియన్ తీసుకున్నాను. మనం పచ్చిమిర్చిని కట్ చేసుకోవాలి. ఇలా మిర్చి కట్ చేసుకోవాలి, మరి చిన్నగా కట్ చేసుకోకూడదు. ఇలా కట్ చేసుకోవాలి. ఉల్లిగడ్డను కూడా చిన్నగా కట్ చేసుకోకూడదు. ఇలా మిడిల్లో కట్ చేసి ఇలా కొంచెం పెద్ద కట్ చేసుకోవాలి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకా మంచి మంచి వీడియోస్తో మేము ఇంటికి వస్తుంటాను. సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళంతా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. మనం స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోవాలి. అందులో 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఎందుకంటే ఉప్పుడు పిండి కాబట్టి కొంచెం ఎక్కువ పడుతుంది ఆయిల్, అందుకని 3 స్పూన్స్ వేసుకున్నాను. ఆయిల్ వేడెక్కిందా చూసుకొని మనం పోపు వేసుకోవాలి. 2 స్పూన్స్ ఆవాలు, 2 స్పూన్స్ జీలకర్ర, అందులో కొన్ని పల్లీలు, కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ముందు కట్ చేసి పెట్టుకున్నాం కదా పచ్చిమిర్చి, దాన్ని ఇందులో వేసుకోవాలి. పల్లీలు కొంచెం వేగిన తర్వాత, పచ్చిమిర్చి కొంచెం వేగిన తర్వాత అందులో 2 టేబుల్ స్పూన్స్ శనగపప్పు వేసుకోవాలి. శనగపప్పు చాలా టేస్టీగా ఉంటుంది, అందుకని శనగపప్పు వేసుకుంటే బాగుంటుంది. కొంచెం శనగపప్పు కూడా వేసిన తర్వాత, కొంచెం వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్ వేసుకోవాలి. ఆనియన్ కూడా కొంచెం ఫ్రై కావాలి. మనకు జొన్నపిండి అనేది హెల్దీ కదా, అందుకోసం మనం జొన్నపిండితో చేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేయండి. ఇలా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇలా ఆనియన్ కొంచెం వేగిన తర్వాత కల్లేమాకు ముందే కడిగి పెట్టుకున్నాను నేను. కల్లేమాకు వేసుకొని కలుపుకోవాలి. అన్నీ కొంచెం ఫ్రై అయిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అందులోనే కొంచెం ధనియాల పౌడర్ వేసుకోవాలి. వీటిని బాగా కలుపుకొని అందులో వాటర్ వేసుకోవాలి. మనము ఏ కొలతతోటి తీసుకుంటే ఆ కొలతతోటే తీసుకోవాలి. ఇప్పుడు మనము వాటరు ఏ గ్లాస్ తోటి తీసుకుంటే అదే గ్లాస్ తోటి పిండిని వేసుకోవాలి. అలా అయితే కరెక్ట్ ఉంటుంది మనకు. నేను దీంతో తీసుకున్నాను, 2 గ్లాసులు వేసుకున్నాను వాటరు. వాటర్లోనే సాల్ట్ వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్స్ సాల్ట్ వేసుకున్నాను. ఇలా కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. వాటర్ మరిగిన తర్వాత, వాటర్ బాయిల్ అయిన తర్వాత పిండి వేసుకోవాలి. వాటర్ బాయిల్ అవుతున్నాయో చూసుకుందాము. వాటర్ బాయిల్ అవుతున్నాయి.
ఇందులో మనము ఏ కొలతతోటి వాటర్ పోసుకున్నామో ఆ కొలతతోటే మనము పిండి తీసుకోవాలి. నేను గ్లాస్ తోటి 2 గ్లాసెస్ వాటర్ వేసుకున్నాను. ఆ 2 గ్లాసెస్ పిండిని తీసుకున్నాను. ఇందులో వేసి ఇలా కలుపుకోవాలి. ట్రై చేయండి, ఒకసారి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇలా మొత్తం ఒకసారి కలుపుకున్న తర్వాత మూత పెట్టి పెట్టుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకోవాలి. మనం మధ్య మధ్యలో ఇలా మూత తీసుకుంటూ కలుపుకోవాలి. ఇది మనకు పొడి పొడి కావాలి. ఇప్పుడు పిండి అంటే ఒక 20 మినిట్స్ పడుతుంది. స్టవ్ సిమ్లో పెట్టి చేసుకోవాలి, లేకపోతే కిందికి మాడిపోతుంది. ఇలా కలుపుకోవాలి. మనం ఇది అయ్యే వరకు దీనికి కాంబినేషన్ చింతపండు చారు చేసుకుందాము. చింతపండు చారు బాగుంటుంది. ఇది ఆప్షనల్ అండి, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేసుకుంటూ చేసుకోవచ్చు, లేకపోతే లేదు. నేను ఒక పిడికెడు చింతపండు నానబెట్టుకున్నాను. 10 మినిట్స్ నానిన తర్వాత ఇలా నానిన తర్వాత చింతపండుని ఇలా వడకట్టి పెట్టుకోవాలి. మనము చార్లకు వెల్లుల్లిని ఒలుచుకొని ఇలా పొట్టు తీసుకొని ఇందులో వేసి కొంచెం జీలకర్ర అందులోనే వేసి ఇలా దంచుకోవాలి. ఇలా ఒక్క ముక్క దంచుకోవాలి, మెత్తగా అయ్యేటట్టు దంచుకోకూడదు. ప్యాన్ పెట్టుకోవాలి. అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. 1 స్పూన్ ఆయిల్, హాఫ్ స్పూన్ ఆవాలు, హాఫ్ స్పూన్ జీలకర్ర, అదే కొంచెం చిటపడన్న తర్వాత 2 పచ్చిమిర్చి కట్ చేసుకున్నాను. ఇలా వేసి కొంచెం పచ్చిమిర్చి వేగిన తర్వాత కళ్యామాకు వేసుకోవాలి, కరివేపాకు. పచ్చిమిర్చి వేగిన తర్వాత మనం వెల్లుల్లి పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, అది ఇందులో వేసేయాలి పోపులో. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత కొంచెం వేగిన తర్వాత అందులోనే పసుపు వేసుకోవాలి. కొంచెం ధనియాల పౌడర్, చింతపండును వడకట్టి పెట్టుకున్నాం కదా, అది కొంచెం వేగిన తర్వాత చింతపండును ఇందులో వేయాలి పోపులో. ఇలా చింతపండు వాటర్ను ఇందులో వేసుకోవాలి పోపులో. చింతపండు వాటర్ వేసిన తర్వాత అందులో హాఫ్ స్పూన్ సాల్ట్, హాఫ్ స్పూన్ షుగర్ వేసుకోవాలి. అది ఆప్షనల్ అంటే ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. అంతేనండి, చారు అయిపోయింది. చింతపండు చారు అయిపోయింది. మనం అలా వాటర్ మసిన తర్వాత చింతపండు వాటర్ ఆఫ్ చేసుకోవాలి. సర్వింగ్ బౌల్లకు తీసుకుంటే అయిపోతుంది. ఈజీ అండి, తొందరగా అయిపోతుంది. ఇలా చూసుకోవాలి. 20 మినిట్స్ తర్వాత మధ్య మధ్యలో కలుపుకుంటూ చూడండి, రెడీ అయిపోయింది. జొన్న పిండి, ఉప్పుడు పిండి రెడీ అయిపోయింది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. చూడండి ఎంత బాగుందో. ఇలా సర్వింగ్ ప్లేట్లకు సర్వ్ చేసుకోవడమే, అంతేనండి. ఇలా జొన్న పిండి, ఉప్పుడు పిండికి చారు కాంబినేషన్ చాలా బాగుంటుంది. ట్రై చేయండి. ఇలా ట్రై చేసిన తర్వాత కామెంట్ చేయండి ఎలా ఉందో. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.